హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీస్ వరల్డ్. ఈరోజు నేను చాలా టేస్టీగా అండ్ జ్యూసీగా ఉండే మోతిచూర్ లడ్డూని చేస్తున్నానండి. మోతిచూర్ లడ్డు గరిట అవసరం లేకున్నట్టు చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూద్దామండి. చూడండి, బయట బేకరీలో ఎన్నో డబ్బులు పెట్టి కొనే బదులు ఇలా ఇంట్లోనే సింపుల్గా నా స్టైల్లో ట్రై చేయండి. చాలా టేస్ట్గా ఉంటుంది అండ్ అంతే జ్యూసీగా ఉంటుంది. స్మెల్ మాత్రం చాలా బాగుంటుందండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో 1.5 కప్పు శనగపిండిని జల్లించుకొని ఇందులో వేసుకోవాలండి. 1.5 కప్పు శనగపిండికి 1.5 కప్పు వాటర్ సరిపోద్దండి. కరెక్ట్ మెజర్మెంట్తో ఇలా వేయండి. ఇలా విస్కర్ ఉంటే విస్కర్తో, లేకపోతే స్పూన్ ఉంటే స్పూన్తో ఇలా దీన్ని బాగా కలుపుకోవాలండి. కలుపుకొని పక్కకు పెట్టుకోవాలండి. ముందుగా ప్రీహీట్ చేసి పెట్టుకున్న ఆయిల్లో ఈ పిండిని ఇలా స్ప్రెడ్ చేస్తూ వేసుకోవాలండి. ఒకే ప్లేస్లో వేయకున్నట్టు ఇలా స్ప్రెడ్ చేస్తూ వేయాలండి. ఇవి బాగా క్రిస్పీగా రావాలండి. ఈ లడ్డు బాగా క్రిస్పీగా వస్తేనే మోతిచూర్ లడ్డు అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇలా బాగా కలుపుతూ చూడండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చే అవసరం లేదు, కాస్త క్రిస్పీగా వస్తే చాలండి. ఇలా బాగా అన్నిటినీ వేయించుకోవాలి. పాకం కోసం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో 1 కప్పు షుగర్ని వేసుకోవాలి. 1 కప్పు షుగర్కి 1 కప్పు వాటర్ సరిపోతుందండి. ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలండి. కాస్త శనగపిండి 1.5 కప్పు ఉంది, షుగర్ 1 కప్పు ఉంది. బాగా గుర్తు పెట్టుకోండి. కరెక్ట్ కొలతలో వేసుకోవాలి. ఇందులోకి 1 స్పూన్ యాలకుల పొడి వేసుకున్నాను. బాగా కలుపుకోవాలండి. కలుపుకొని పక్కకు పెట్టుకోవాలండి. ఈ మాత్రం జిగురు పాకం రావాలండి. ఇందులోకి నేను వేయించి పెట్టుకున్న అంటే డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న వీటిని బాగా చిన్న మిక్సర్ గిన్నెలో ఇలా ఈ మాత్రం బరకగా ఉండాలి మిక్సర్ పెట్టుకోవాలండి. మిక్సర్ పెట్టుకున్న ఆ బూందీని మనము ఈ చక్కెర పాకంలోకి వేసుకోవాలి. అంటే ఈ చక్కెర పాకం కాస్త బాగా కలుపుకోవాలండి. ఇందులోకి ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి. మీకు నచ్చదు అంటే స్కిప్ చేయవచ్చు. నేను ఆరెంజ్ ఫుడ్ కలర్ని వేసుకున్నాను. చూడండి, ఇలా లేత తీగ పాకం రావాలండి. అప్పుడు ఇది పర్ఫెక్ట్గా అవుతుంది. ఇందులోకి మనం మిక్సీ పెట్టుకున్న ఈ లడ్డు బూందీని ఇందులో వేసుకోవాలి. వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టాలండి. లో ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఇందులో చూడండి, పాకం అనేది కాస్త గట్టిపడి మంచిగా పీల్చుకుంటుంది. ఇందులో నేను కర్బూజా సీడ్స్ని కావచ్చు, మీరు డ్రై ఫ్రూట్స్ ఏవైనా మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. చల్లారిన తర్వాత నేను ఒక ప్లేట్లో ఇలా తీసుకున్నాను. ఒక ప్లేట్లో తీసుకున్న ఈ బూందీని మరీ కాస్త డ్రై ఫ్రూట్ని అంటే నేను ఇందులో కర్బూజా సీడ్స్ని వేసుకున్నాను. ఇందులోకి ఫ్లేవర్ కోసం 1 to 2 టేబుల్ స్పూన్ ఘీని యాడ్ చేసుకోవాలి. ఫ్లేవర్ బాగుంటుంది. ఇలా బాగా కలుపుకొని మనము లడ్డూలు చుట్టుకుంటే అయిపోతుందండి. చాలా సింపుల్ కదండి. అండ్ అంతే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనం ఇలా ఇంట్లోనే చేసి పెట్టుకోండి. చాలా ఎక్కువగా వస్తుంది. అండ్ మన చేతితోని మనము ఇంటి వారందరికీ ఇలా చేసి పెడితే చాలా మన మనసుకు కూడా ఒక సాటిస్ఫై అనేది చాలా వస్తుందండి. టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. ట్రై చేయండి నా స్టైల్లో. చూడండి, అన్నీ ఇలా చేసి పెట్టుకున్నాను. చూడండి ఎంత కరెక్ట్గా వచ్చిందో. ఇలా చేస్తుంటే ఎంత స్మూత్గా కూడా బాగుందండి. కరెక్ట్ మెజర్మెంట్తో చేస్తే నా స్టైల్లో ట్రై చేయండి. చాలా ఈజీగా వస్తుంది. ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేస్తారు. చూడండి, దీని మీద నేను ఒక్కొక్క లడ్డుకి కాజుతో డెకరేట్ చేశాను. చాలా బాగుందండి. తినేటప్పుడు కూడా చాలా బాగుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్, షేర్ చేయండి, లైక్ చేయండి.